ఏటీవీ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం. రాఘవి హాస్పిటల్ వివేకానంద నగర్ హెల్త్ సిరీస్లో భాగంగా ఈరోజు మనము ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సంతోష్ గారితో కామన్గా కనబడే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ దాని గురించి వివరంగా సంతోష్ గారు, ఈరోజు మనము మన ప్రేక్షకులకి కామన్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లం, ఇయర్ ప్రాబ్లం కానీ ముక్కు ప్రాబ్లం కానీ ఏముంటాయో వాటి గురించి వివరంగా చర్చిద్దాం. సో ముందుగా ఇయర్ దగ్గరకు వస్తే కామన్గా కనపడే ఇయర్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి? సో ఇయర్లో ప్రాబ్లమ్స్ మన ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ కింద డివైడ్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ మనకి వ్యాక్స్ అన్నది గులు అంటాం తెలుగులో మనం. సో వ్యాక్స్ అన్నది చెవిలో పెరిగిపోవడం అనేది మోస్ట్ కామన్ కంప్లైంట్. మెయిన్ పిల్లలు చెవు నొప్పితో వస్తారు, లేదంటే చెవు బ్లాకేజ్తో వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే వ్యాక్స్ ఉండడం వలన వినికిడి అన్నది కూడా తగ్గుద్ది. వ్యాక్స్ రావడం అన్నది ఇట్స్ అ నార్మల్ ఫినామినా. సో ఇయర్లో మనకు పేరుకుపోయిన డెడ్ టిష్యూ అంతా బయటికి మనకి వ్యాక్స్ రూపంలో బయటకు వచ్చేస్తుంటుంది. సో దట్ ఈస్ అ నార్మల్ ఫినామినా. కానీ కొంతమంది పిల్లల్లో ఏమవుద్దంటే అది గట్టి పడిపోవడం వలన వాళ్ళకి ఏంటంటే వినికిడి అన్నది తగ్గిపోద్ది. సో వినికిడి తగ్గడం వలన లోపల గట్టిపడడం వలన చెవు లోపల అది బ్లాకేజ్ అవుతూ ఉంటుంది లోపల. సో దాన్నే మనం ఇయర్ వ్యాక్స్ అంటాం. సో అది ఇయర్ వ్యాక్స్ అనేది మనకి హాస్పిటల్కి వస్తే సిరంజింగ్ ద్వారా అయినా సక్షనింగ్ ద్వారా అయినా అది మనం రిమూవ్ చేస్తాం. సో చిన్నపిల్లల్లో వ్యాక్స్ ప్రాబ్లమే కాకుండా ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో చెవు నొప్పి రావడము, ఒక్కొక్కసారి చీము రావడము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో వాటిని మనం ఎలా చూడాలి? చిన్నపిల్లల్లో మనకు మామూలుగా ఎల్లో కలర్ లిక్విడ్ అన్నది బయట చెవు నుంచి కారుతున్నట్టుగా సిమ్టమ్తో వస్తారు, లేదంటే మనకి పెయిన్ చెవులో ఉన్నట్టుగా వాళ్ళు సిమ్టమ్తో వస్తారు. సో అప్పుడు ఏంటంటే మనం చెవు లోపల ఇన్ఫెక్షన్ అంటే ఏఎస్ఓఎం కండిషన్ అని ఉంటుంది. సో అక్యూట్ సపరేటివ్ ఆర్టిటిస్ మీడియా. సో అది ఏంటంటే ఫస్ట్ మనకి ముక్కులో ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు, లైక్ ముక్కులో ఎప్పుడైనా జలుబు కానీ లేకపోతే గొంతుకులో ఏదైనా సమస్య ఉన్నప్పుడు యూస్టేషన్ ట్యూబ్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి మనకి ఇయర్లోకి వస్తుంది. సో ఆ ఇయర్లోకి రావడం వలన చెవులో నుండి ఇయర్ లోపల ఇన్ఫెక్షన్ అనేది అక్యుమిలేట్ అవుద్ది. పిల్లల్లో ఏమవుద్దంటే అది బయట డిశ్చార్జ్ అన్నది ఎల్లో కలర్ డిశ్చార్జ్ ఇన్ఫెక్టివ్ ఫ్లూయిడ్ కింద బయటకు వస్తుంది. సో అది మనం పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ అది మనం డ్రైన్ చేసుకొని తర్వాత యాంటీబయాటిక్స్ ఒక 1 వీక్ కోర్స్ రన్ చేసుకొని తర్వాత పేషెంట్ని ఫాలోఅప్లో తర్వాత వినికిడి పరీక్ష ఒకసారి చేస్తాము. సో ఈ చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి మనము చెవులో నీళ్లు ఉండిపోవడము, దానికి ఏదో చెవుని బయటికి తీసుకురావడానికి ఒక పరికరం అమరుస్తారని చెప్తారు, గ్రోమెట్ అని. అదేంటండి అది? యూజువల్గా పిల్లల్లో మనకి ఎడినాయిడ్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది సార్. సో ఎడినాయిడ్స్ అన్నది ముక్కు వెనకాతన ఉన్న లింఫాయిడ్ ఆర్గాన్స్. సో అవి మనకి ఎన్లార్జ్ అవ్వడం వలన యూస్టేషన్ ట్యూబ్ అన్నది బ్లాక్ అవుద్ది. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అన్నది గొంతు లోపల నుంచి మనకి చెవు లోపలికి వెళ్తుంది. సో ఇన్ఫెక్షన్ వలన చెవులోని నీరు అన్నది పేరుకుపోద్ది. సో నీరు పేరుకుపోవడం వలన టింపానిక్ మెంబ్రేన్ అనే పొర బయటకి మనం బల్జ్ అయిపోద్ది సార్. సో అది మనం ఇమీడియట్గా మనం ఒక పరికరం ఉంటుంది మనకి, అది ప్రాసెసెస్ గ్రోమెట్. సో గ్రోమెట్ అన్నది జస్ట్ వెంటిలేషన్ ట్యూబ్ అనమాట. సో ఆ వెంటిలేషన్ అన్నది మనమే అది చిన్న హోల్ పెట్టి దాంట్లోని ఆర్టిఫిషియల్గా వెంటిలేషన్ అన్నది మిడిల్ ఇయర్లోకి క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మనకి లోపల ఎడినాయిడ్స్ పక్కన ఉన్న యూస్టేషన్ ట్యూబ్ ఓపెనింగ్ అంతా బ్లాక్ అయిపోవడం వలన అక్కడ లోపల అన్నది వెంటిలేషన్ ఉండదు. సో ఆ లోపల ఉన్న వెంటిలేషన్ క్రియేట్ చేయడానికి మనం గ్రోమెట్ లోపల ఇన్సర్ట్ చేసి ఆ పొర లోపల లోపల ఉన్న ఫ్లూయిడ్ అంతా డ్రైన్ చేసి అది మనం అట్లా ఇన్సెటివ్ అది ఉంచేస్తాం సార్. సో డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లల్లో సిమ్టమ్స్ గురించి చెప్పాం. ఇప్పుడు పెద్దల్లో కూడా ఒక్కొక్కసారి వినికిడి ప్రాబ్లం రావడం ఒక సైడ్, లేకపోతే చీమ్ అనేది రెగ్యులర్గా కారడము, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని అక్యూట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఇయర్ అని అంటాం. సో ఇది ఒక్కొక్కసారి సర్జరీ అని చేయించుకోవాలి అని కూడా అంటుంటారు. సో దాని గురించి కొంచెం చెప్పండి. మనకి క్రానిక్ ఆర్టిటిస్ మీడియా అని ఒక కండిషన్ ఉంటుందండి. సో ఇలాగ రిపీటెడ్ అటాక్స్ ఏఎస్ఓఎం అని చెప్పాం కదా, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, అలాగే రిపీటెడ్ అటాక్స్ రావడం వల్ల ఒక క్రానిక్ ఆర్టిటిస్ మీడియా అనే కండిషన్ అడల్ట్స్లో యూజువల్గా మనకు కనబడుతుంది సార్. సో అదేంటంటే మనకి మెయిన్ ఆ పొరలోని మనకి హోల్ పడే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఆ హోల్ పడడం వల్ల లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. అది మనం ఎల్లోయిష్ కలర్ ఫ్లూయిడ్లో ఉంటుంది పస్. సో దానివల్ల అంటే వెనుకటి కూడా మనకు తగ్గుతుంది సార్. అది క్రానిక్ సపరేటివ్ ఆర్టైటిస్ మీడియా అని అంటాం. ఓకే. సో ఈ అక్యూట్ కండిషన్ ASOM క్రానిక్ సపరేటివ్ ఆర్టైటిస్ మీడియా అయినప్పుడు మీరు ఆ పేషెంట్కి సర్జరీ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు, అండ్ వీళ్ళకి సర్జరీ చేయడం వల్ల ఏం లాభం చేకూరుతుంది? ఇప్పుడు క్రానిక్ సపరేటివ్ ఆర్టైటిస్ మీడియాలో పొరలో మనకి హోల్ పడుతుందండి. సో హోల్ పడడం వల్ల ఏమవుద్దంటే వినికిడి శక్తి అనేది పేషెంట్లో తగ్గిపోద్ది. సో వినికిడి శక్తి తగ్గిపోవడం వల్ల పొర మనం ఒక గ్రాఫ్ట్ ఒకటి తీస్తాం. మనం చెవు వెనకాతన ఒక గ్రాఫ్ట్ తీసి ఆ పొరని కప్పడం వల్ల ఆ హోల్ అన్నది మనకి ఆ డిఫెక్ట్ అన్నది మనకి క్లియర్ అవుద్ది సార్. సో ఆ పొర అన్నది మనం రీప్లేస్ చేస్తాం సార్. సో ఏదైనా శబ్దం అన్నది మనకి చెవిలోకి వెళ్తే అది లోపల ఇయర్ వరకే వెళ్తుంది సార్, మిడిల్ ఇయర్ వరకు. సో అది మనం ఆ సర్జరీ పేరు మెరింజోప్లాస్టీ అని చేస్తాం సార్. అది మనకి యూజువల్లీ ఎండోస్కోపిక్ అయినా మైక్రోస్కోపిక్ ప్రొసీజర్ అయినా చేస్తాం సార్. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం ASOM పేషెంట్స్కి అది క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల CSOM అనే స్టేజ్కి వెళ్తుందని చెప్పారు. సో ఈ CSOM అనేది పేషెంట్ ట్రీట్ అవ్వకపోతే పేషెంట్కి ఏమేమి కాంప్లికేషన్స్ రావచ్చు, అండ్ దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? దానికి మీరు అన్నట్టు ఇందాక టింపానోప్లాస్టీ అన్నారు, అది కాకుండా కాంప్లికేషన్స్ వస్తే మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి, మీరు సర్జికల్గా ఎలా ప్రొసీడ్ అవుతారు? సో CSOM కాంప్లికేషన్, CSOM అంటే మన మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్. సో మిడిల్ ఇయర్ వెనకాతన మనకి ఒక బోన్ ఉంటుంది, మాస్టాయిడ్ బోన్ అని. సో ఈ CSOM అనేది మన చెవులో నుంచి అది మిడిల్ ఇయర్లో నుంచి వెనకాతకు వెళ్ళి ఆ మాస్టాయిడ్ బోన్ లోపల ఉన్న ఎయిర్ స్పేసెస్లోని ఇన్ఫెక్షన్ అనేది ట్రావెల్ చేస్తుంది ఫ్రమ్ మిడిల్ ఇయర్ టు మాస్టాయిడ్. సో దాన్నే మనం మాస్టాయిడైటిస్ అని అంటాం. సో మాస్టాయిడైటిస్లో పేషెంట్ మెయిన్ కంప్లైంట్ చెవు వెనకాతన వాపు కానీ పెయిన్ కానీ మెయిన్ కంప్లైంట్ చేస్తారు సార్ మాస్టాయిడైటిస్. సో దానికి ఏంటంటే మనం అలాంగ్ విత్ ద టెంపనోప్లాస్టీ మెరింజోప్లాస్టీతో పాటు అలాంగ్ విత్ ద టెంపనోప్లాస్టీ మనం రాడికల్ మాస్టాయిడెక్టమీ కానీ మాడిఫైడ్ రాడికల్ మాస్టాయిడెక్టమీ కానీ చేస్తాం. సో అది మైక్రోస్కోపిక్ ప్రొసీజర్. సో దానికి మనం డ్రిల్ కూడా వాడతాం. సో ఆ డ్రిల్ వాడి మనం అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అంతాను, ఆ బోన్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా మొత్తం తీసి తర్వాత ఆ పొర అక్కడ టెంపనోప్లాస్టీ ద్వారా తయారు చేసిన పొరని అక్కడ కప్పి సో మనం క్లోజర్ చేస్తాం సార్. ఇప్పుడు మనకి ఈ ప్రొసీజర్స్ అయిన తర్వాత పేషెంట్స్కి వినికిడిలో ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం ఉంటుందంటారా, లేకపోతే వాళ్ళు నార్మల్గా వినడం అంత చేయగలుగుతారా? సో CSOM సర్జరీకి మనకి సక్సెస్ రేట్స్ 95% వరకు ఉంటాయండి. వినికిడి శక్తి మాత్రం మనం 80% to 85% వరకు మనము మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు. 100% ఈజ్ నాట్ పాసిబుల్, బట్ 80 to 85% మనము వినికిడి శక్తి అన్నది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పొర వలన వినికిడి మనకి ఆల్మోస్ట్ 20 to 25 డెసిబల్ లాస్ ఉంటుంది సార్. సో దాని పొర కప్పితే మనకి ఒక 20 డెసిబల్ వరకు మనకి ఇంప్రూవ్ అవుతుంది సార్. బాగా చెప్పారండి సంతోష్ గారు. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ అనేది నార్మల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ టాన్సిల్ కానీ అడినాయిడ్ వల్ల మామూలుగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు కొత్తగా చిన్నపిల్లలు పుట్టగానే పీడియాట్రిషియన్ కూడా చిన్నపిల్లలకి హియరింగ్ టెస్ట్ చేయించుకోమని ఈ మధ్య సజెస్ట్ చేస్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. పుట్టిన తర్వాత ఏమవుద్దంటే ఒక 2 years ఆ ఏజ్లోని పేషెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు కంప్లైంట్తో. పేషెంట్ చిన్న చిన్న సౌండ్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, లేకపోతే పేషెంట్ సరిగ్గా మాట్లాడట్లేదు, నార్మల్ సిలబుల్స్ కూడా మాట్లాడట్లేదు అని చెప్పి పేషెంట్ కంప్లైంట్ వస్తుంది. సో ఫస్ట్ మనం కంప్లైంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టెస్ట్ ఆటో ఎకోస్టిక్ ఎమోషన్స్ అనే ఒక టెస్ట్ ఉంటుంది సార్. ఆ టెస్ట్ మనం చేస్తాం. సో దాంతోపాటు దాంట్లో కానీ వాళ్ళకి ఏమి మనకి రిజల్ట్ నెగిటివ్గా వస్తే దెన్ వీల్ గో ఫర్ బెరా టెస్ట్ సార్. సో బెరా టెస్ట్లోని మనకి వినికిడి అన్నది లోపల ఇన్నర్ ఇయర్లో ఏమైనా లోపం ఉందా లేదా, లేకపోతే సిగ్నలింగ్ అదే ఇన్నర్ ఇయర్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే నెర్వ్ పాత్వేలో ఏమైనా డిఫెక్ట్ ఉందా, లేకపోతే సిగ్నలింగ్ ఏమైనా డిఫెక్ట్ ఉందా అని మనకి ఆ బెరా టెస్ట్లో తెలుస్తుంది సార్. సో ఈ చిన్నపిల్లల్లో వాళ్ళు మాట్లాడట్లేదు, సరిగ్గా పలకట్లేదు అన్నప్పుడు మీరు చెప్పినట్టు ప్రాబ్లం వాయిస్తో కాకుండా ఇయర్ ప్రాబ్లం ఉందని మనం అనుకోవాలి. సో ఇలాంటప్పుడు పేషెంట్స్కి మనము ఏమి చికిత్స చేయగలం అంటే, మీరు అన్నట్టు వాళ్ళకి ఇయర్ ప్రాబ్లం డయాగ్నోస్ అయితే వాళ్ళకి ఏమి చికిత్స ఆప్షన్స్ ఉంటాయి, వాట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? సో బెరాలో మనకి ఇన్నర్ ఇష్యూ ఏమైనా మనకి డయాగ్నోస్ అవుతే సో మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది సార్, అది కాక్లియర్ ఇంప్లాంట్. సో ఒక ఇంప్లాంట్ అన్నది మనం డైరెక్ట్ ఇన్నర్ ఇయర్లోని ఇన్సర్ట్ చేస్తాం సార్. సో అదేంటంటే ఆర్టిఫిషియల్గా అది సిగ్నల్ అన్నది ఆ నెర్వ్ స్టిమ్యులేట్ చేస్తుంది సార్. సో నెర్వ్ స్టిమ్యులేషన్ వలన పేషెంట్ ఏంటంటే హీ కెన్ ఏబుల్ టు పెర్సీవ్ సౌండ్స్. సో దానివల్ల పేషెంట్ వినికిడితో పాటు మాటలు కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు సార్. కాక్లియర్ ఇంప్లాంట్ అనేది నార్మల్గా ఏ ఏజ్ ఇస్ రైట్ ఏజ్ అండి పేషెంట్, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళకి సర్జరీ చేసే ముందు వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్
ఫర్ ద ఇంప్లాంట్? కాక్లియర్ ఇంప్లాంట్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి సార్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏజ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం డయాగ్నోస్ చేస్తే పేషెంట్కి ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హీ కెన్ ఏబుల్ టు ఫీల్ సౌండ్స్ సార్. సో ఎర్లీ డయాగ్నోస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాక్లియర్ ఇంప్లాంటేషన్. సో ఎర్లీ స్క్రీనింగ్ మనకు కంపల్సరీగా ఉండాలి సార్. ఇప్పుడు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వినమట్టం లేదు, లేదంటే వాళ్ళకి సరిగ్గా మాట్లాడటం లేదని వస్తే ఇమీడియట్గా మనం స్క్రీనింగ్ చేసుకొని బెరా టెస్ట్ చేసుకొని వెంటనే మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అన్నది చేయాలి సార్. అది ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ 5 years లేకపోతే 6 years డెవలప్మెంటల్ డిలే వచ్చేయడం వలన సో వాళ్ళకి ఐక్యూ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. సో ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్స్. థ్యాంక్ యూ సంతోష్ గారు. ఈరోజు మనం బేసిక్గా చిన్నపిల్లల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అడల్ట్స్లో చెవు ఇన్ఫెక్షన్ గురించి డిస్కస్ చేశాము, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రీనింగ్, అంటే చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళకు కూడా హియరింగ్ టెస్ట్ ఎందుకు చేయాలి అనేది కూడా మనం ఈరోజు ఐడెంటిఫై చేసాం. అలానే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల్లో ఇయర్ ప్రాబ్లం ఉంది, ఇయర్ పెయిన్ వస్తుంది అని మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనము ప్రాబ్లం ఇయర్లో లేదు, మీరు ఫస్ట్ అడినాయిడ్ సర్జరీ కానీ టాన్సిల్ సర్జరీ చేసుకోవాలి అని సజెస్ట్ చేస్తుంటాం. సో ఈ కనెక్షన్ అంటే ఇయర్కి టాన్సిల్ అడినాయిడ్స్కి కనెక్షన్ కొంచెం చెప్పండి. సో ఇయర్లో ఇన్ఫెక్షన్స్ అంటే మన మెయిన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంది సార్. సో థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే పిల్లల్లోనే ఇది ఎడినాయిడ్స్ అయినా టాన్సిల్స్ కానీ ఎన్లార్జ్ అవుతే మనకు వస్తాయి సార్. సో టాన్సిల్స్ ఎన్లార్జ్మెంట్ అన్నది grade 1, grade 2, grade 3, grade 4 ఉంటాయి సార్. సో డిపెండింగ్ ఆన్ ది సైజ్ సార్. ఓకే. సో అబ్స్ట్రక్షన్ అన్నది మనం ఓరల్ క్యావిటీ అన్నది కంప్లీట్ అబ్స్ట్రక్షన్ ఉంటే అది grade 4 కింద వస్తుంది. ఓకే. సో పేషెంట్ మెయిన్ ఏంటంటే కంప్లైంట్తోని సరిగ్గా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, లేకపోతే రెగ్యులర్గా ఏంటంటే గొంతు నొప్పి రావడం, లేకపోతే రెగ్యులర్గా ఫీవర్ రావడం ఈ కంప్లైంట్తో వస్తారు సార్. సో అప్పుడు మనం ఏంటంటే టాన్సిలైటిస్ కింద మనం డయాగ్నోసిస్ చేస్తాం సార్. పిల్లల్లో మీరు చెప్పినట్టుగా చెవు ప్రాబ్లం రావడానికి రీజన్ థ్రోట్లో ఏదో ప్రాబ్లం, అంటే టాన్సిల్ కానివ్వండి అడినాయిడ్స్ కానీ ఉండడం వల్ల వాళ్ళకి మోస్ట్లీ ఇయర్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే వాళ్ళకి చిన్నపిల్లలు మోస్ట్ ఆఫ్ ద టైం టాన్సిలెక్టమీ అని కానీ అడినాయిడెక్టమీ అని మీరు సర్జరీస్ ప్లాన్ చేస్తారు. సో ఈ పిల్లల్లో ఈ సర్జరీస్ చేయడానికి రైట్ టైం ఏంటి? మీ ఉద్దేశంలో ఈ పిల్లలకి ఎప్పుడు మనం సర్జరీ చేయొచ్చు? ఈజ్ ఇట్ ఏజ్ బేస్డా లేకపోతే సిమ్టమ్ బేస్డ్ మనం సర్జరీ చేస్తామా? మోర్ దాన్ ఏజ్ బేస్డ్, ఇట్ ఇస్ సిమ్టమ్ వైజ్ సార్. సో ఇఫ్ ఇట్స్ grade 4 టాన్సిలైటిస్ అయితే మనం ఇమీడియట్గా సర్జరీ చేసుకోవడం బెటర్ సార్. ఎందుకంటే పేషెంట్ రెగ్యులర్గా మనకి ఆ ఇన్ఫెక్షన్తో అట్లా వస్తూ ఉంటారు, లైక్ 3 monthsకి. సో ఎవ్రీ టైం యాంటీబయాటిక్స్ మనం ప్రిస్క్రైబ్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ సార్. సో విల్ గో ఫర్ టాన్సిలెక్టమీ సర్జరీ సార్. సో ఈ టాన్సిలెక్టమీ సర్జరీస్ కూడా మనకు రకాలు ఉంటాయి సార్. సో కన్వెన్షనల్ టెక్నిక్ ఉంటుంది సార్ ఒకటి. కన్వెన్షనల్ టెక్నిక్లో ఏంటంటే కొంచెం మనకు బ్లీడింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్న ఏదైనా కోబులేషన్ ఉంది కదా సార్. సో ఆ కోబులేషన్తో మనం సర్జరీ చేస్తే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది, దాంతోపాటు మనకి బ్లీడింగ్ కూడా సర్జరీ తర్వాత చాలా తక్కువ ఉంటుంది. రికవరీ కూడా మార్నింగ్ మనం సర్జరీ చేస్తే ఈవినింగ్ అంతా దే కెన్ గో హోమ్ సార్. ఇట్స్ లైక్ డే కేర్ సర్జరీ వీ కెన్ ప్లాన్ సార్. ఈరోజు ఇప్పటివరకు మనము చిన్నపిల్లల్లో ప్రాబ్లమ్స్, హియరింగ్ ప్రాబ్లమ్స్ గురించి, అలానే వాళ్ళ చిన్నపిల్లల ఇన్ఫెక్షన్స్, చెవు ఇన్ఫెక్షన్స్ గురించి, దానికి కారణం ఒక్కొక్కసారి థ్రోట్లో టాన్సిల్స్ ఉండడం కానీ లేకపోతే అడినాయిడ్స్ ఉండడం కానీ ఇలాంటి వాటి గురించి డాక్టర్ గారితో మనం డిస్కస్ చేసాము. అండ్ సార్ చెప్పడం ఏంటంటే చిన్నపిల్లల్లో మామూలుగా ఎర్లీ స్క్రీనింగ్ చేయడం, అంటే వాళ్ళకి వినికిడి ఉందా లేదా, అలానే టాన్సిల్ కూడా పెద్దగా ఉందా లేదా, దాన్ని బట్టి సర్జరీ ప్లాన్ చేయడం, ఇవన్నీ సార్ ఈరోజు చెప్పారు మనకి. అలానే మన నెక్స్ట్ సిరీస్లో పెద్దవాళ్ళకి కలిగే సిమ్టమ్స్, అంటే వాళ్ళకి డివియేటెడ్ నేజల్ సెప్టమ్ కానివ్వండి, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం రిలేటెడ్ టు ద ఇయర్ గురించి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.